వెల్కమ్ టు బిగ్ స్టోరీ. నేను లక్ష్మి. శతాబ్దాల చరిత్రకు సాక్షిభూతం ఆ చర్చ్. 2 ప్రపంచ యుద్ధాలను కళ్లారా చూసిన కేథడ్రాల్, అనేక ప్రాకృతిక విపత్తులను ఎదుర్కొన్న నాట్రడామ్, భారీ అగ్ని ప్రమాదానికి గురైన కేథడ్రాల్ గురించి ప్రత్యేక కథనం నేటి బిగ్ స్టోరీ. మానవ సమాజాలు ఏర్పడినప్పటి నుండి మతం మనిషి జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు ప్రతి సముదాయంలోనూ మతానికి పెద్దపీట వేయడం జరిగింది. ప్రపంచంలోని అతిపెద్ద మతం క్రైస్తవంలో చర్చికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పారిస్లోని పురాతనమైన నాట్రడామ్ క్యాథడ్రల్ చర్చి 850 సంవత్సరాల చరిత్ర కలిగిన చర్చి. ప్రపంచంలో అతి పురాతనమైన కేథడ్రల్ చర్చిల్లో ఇది కూడా ఒకటి. అనేక చారిత్రక సంఘటనలకు ఈ చర్చి సాక్షిభూతంగా నిలిచింది. చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన నోట్రడామ్ క్యాథడ్రల్ ఫ్రాన్స్ పేరు చెబితే వెంటనే గుర్తొచ్చే కట్టడాల్లో ఒకటి. అలాంటి విశిష్టమైన నోట్రడామ్ భారీ అగ్ని ప్రమాదానికి గురైంది. నోట్రడామ్ కేథడ్రాల్ చర్చిలో మంటలు చెలరేగడంతో గోపురం పైకప్పు నేలకూలాయి. 2 బెల్ టవర్స్ సహా ప్రధాన నిర్మాణాన్ని కాపాడగలిగినట్లు అధికారులు తెలిపారు. ఫ్రాన్స్లో అత్యంత ప్రముఖమైన కట్టడాల్లో నాట్రడామ్ కేథడ్రాల్ చర్చి ఒకటి. 850 ఏళ్ల కిందట గోథిక్ శైలిలో దీన్ని నిర్మించారు. ఫ్రాన్స్ ప్రజలకు నోట్రడామ్ కేథడ్రాల్తో విడదీయరాని సంబంధం ఉంది. తమ సంస్కృతికి చిహ్నంగా భావిస్తారు, తమ చరిత్రకు గుర్తుగా భావిస్తారు. అలాంటి చర్చి భారీ అగ్ని ప్రమాదానికి గురి కావడం ప్రజలను కోలుకోలేని విషాదానికి గురిచేసింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు ఈ దుర్ఘటన పట్ల సంతాపాన్ని ప్రకటించారు. ఫ్రాన్సు ప్రజలకు సానుభూతి తెలియజేశారు. ప్రపంచంలో అత్యంత పురాతనమైన చర్చిల్లో ఒకటైన నోట్రడామ్ కేథడ్రల్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మొత్తం కట్టడంలో మంటలు విస్తరించాయి. పైభాగం కూడా మంటల్లో చిక్కుకుంది. చూస్తుండగానే చర్చి గోపురం కుప్పకూలింది. ఈ సంఘటన పట్ల కేవలం ఫ్రాన్స్లోనే కాదు, యావత్ ప్రపంచంలో విషాదం అలముకుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నాయకులు తమ సానుభూతి, సంతాపాలు ప్రకటించారు. But I will tell you the fire that they're having at the Notre Dame Cathedral is something like few people have witnessed. When we left, we had a whole group of your great representatives, and when we left the plane, it was burning at a level that you rarely see a fire burn. It's one of the great treasures of the world, the greatest artists in the world. Probably, if you think about it, I would say, Jovita, it might be greater than almost any museum in the world, and it's burning. చర్చిని మళ్లీ నిర్మిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రాన్ ప్రకటించారు. మంటలను అదుపు చేసే క్రమంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చర్చిలో సాగుతున్న మరమ్మతు పనులు మంటలకు కారణమై ఉండొచ్చనే అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రాన్ తాజా ప్రమాదాన్ని పెను విషాదంగా వర్ణించారు. కేథడ్రల్ను పునర్నిర్మిస్తామని, దానికోసం అంతర్జాతీయంగా విరాళాలు సేకరిస్తామని చెప్పారు. కలపతో చేసిన లోపలి భాగాలు, గాజు కిటికీలు మంటల తీవ్రతకు కాలిపోయాయి. దీంతో కప్పుతో పాటు పైనున్న గోపురం కూలిపోయింది. ఒక బెల్ టవర్ను రక్షించేందుకు సుమారు 500 మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు. దాదాపు 15 గంటలు అగ్నిమాపక సిబ్బంది శ్రమించిన తరువాత కానీ మంటలు చల్లారలేదు. ప్రధాన కట్టడం పూర్తిగా నాశనం అవ్వకుండా కాపాడగలిగామని అగ్నిమాపక శాఖ చీఫ్ ప్రకటించారు. చర్చి ప్రధాన భవనం 2 మీనార్లు దెబ్బతినకుండా కాపాడగలిగారు. ఇది భయంకరమైన అగ్ని ప్రమాదం. 12వ శతాబ్దానికి చెందిన ఈ చర్చి అద్భుతమైన గోథిక్ వాస్తుకళకు మారుపేరు. అలాంటి గొప్ప చారిత్రక కట్టడం చాలా దెబ్బతింది. అగ్ని ప్రమాదంలో చర్చిలోని ఒక గుమ్మటం లోపల మొదట నిప్పు అంటుకుందని భావిస్తున్నారు. మంటలు దాదాపు 250 అడుగుల ఎత్తు వరకు ఎగిశాయి. ఫలితంగా చర్చిలోని ఒక భాగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎవరూ మరణించలేదని అధికారులు అన్నారు. దాదాపు 850 సంవత్సరాల క్రితం నిర్మించిన చర్చి ఇది. ఇందులో కలప నిర్మాణం ఎక్కువ. ఈ చర్చి మరమ్మతుల పనుల కోసం కలపను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. గత వారం 16 రాగి విగ్రహాలను వేరే చోటుకు తరలించారు.
కేథడ్రల్కు పెను నష్టం జరిగిందని, మిగిలి ఉన్న కట్టడాన్ని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది కృషి చేశారని పారిస్ డిప్యూటీ మేయర్ ఎమాన్యుయల్ జార్జోరి చెప్పారు. అమూల్యమైన వారసత్వ సంపద నాశనమైపోయిందని చరిత్రకారుడు కేమిల్ పాస్కల్ అన్నారు. శతాబ్దాలుగా ఎన్నో సంతోషకరమైన, దురదృష్టకరమైన ఘట్టాలకు నాట్రడామ్ సాక్షిగా నిలిచిందని చెప్పారు. మంటల్లో కేథడ్రల్ కాలిపోతున్న సమయంలో దాని చుట్టూ ఉన్న వీధుల్లో వేల మంది గుమికూడారు. కొందరు కన్నీళ్లు పెట్టుకోగా మరికొందరు ప్రార్థనా గీతాలు ఆలపించారు. కేథడ్రల్ చర్చి మంటల్లో కాలిపోవడం చూస్తుంటే భయంకరంగా అనిపించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ట్యాంకర్ విమానాలతో నీళ్లు చల్లడం వల్ల మంటలు ఆర్పవచ్చు, త్వరగా చర్యలు తీసుకోవాలన్నారు. ఏటా 1.3 కోట్ల మంది నాట్రడామ్ను సందర్శిస్తుంటారు. ఈఫిల్ టవర్ కన్నా ఈ చర్చికే సందర్శకుల తాకిడి ఎక్కువ. 12, 13వ శతాబ్దాల్లో నిర్మించిన ఈ చర్చిని యునెస్కో వారసత్వ ప్రాంతంగా గుర్తించింది. కేథడ్రల్ పైకప్పులో ఎక్కువ భాగాన్ని కలపతోనే నిర్మించారు. నాట్రడామ్ అంతగా ఫ్రాన్స్ దేశాన్ని ప్రతిబింబించిన కట్టడం మరొకటి లేదు. దీనికి పోటీ అంటే ఈఫిల్ టవరే. అయితే దాని వయసు ఓ శతాబ్దమే. నాట్రడామ్ క్రీస్తు శకం 1200 నుంచి ఉంది. నోట్రడామ్ కేథడ్రల్ చర్చి పునర్నిర్మాణం జరుపుతామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ అన్నారు. అంతర్జాతీయంగా విరాళాలు సేకరించి నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నాయకులు ప్రతిస్పందించారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్ ట్వీట్ చేస్తూ నోట్రడామ్ కేథడ్రల్లో అగ్ని ప్రమాదం చిత్రాలు చూసి భయకంపితుడినయ్యానని అన్నారు. యునెస్కో ప్రముఖుడు యోడ్రే అజోలే కూడా తన సంతాపాన్ని ప్రకటించారు. हम इस कैथेड्रल को एक साथ फिर से बनाएंगे और यह निसंदेह फ्रांसीसी भाग्य और आने वाले वर्षों के लिए एक परियोजना है, लेकिन मैं इसके लिए प्रतिबद्ध हूँ। फंड के लिए एक राष्ट्रीय अभियान लॉन्च किया जाएगा। हम पूरी दुनिया के लोगों से इसके लिए योगदान देने की अपील करेंगे। हम नोट्रडाम का पुनर्निर्माण करेंगे क्योंकि फ्रांस के लोगों की यही अपेक्षा है। यह हमारा इतिहास है, यही हमारी अंतर्निहित नीति है। ప్రపంచంలోని ప్రసిద్ధ చారిత్రక ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. 8 శతాబ్దాల చరిత్ర ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వం ఇది. ఈ కేథడ్రల్ చూడ్డానికి చాలా దేశాల నుంచి చాలా మంది టూరిస్టులు వస్తుంటారు. చర్చిలో భయంకరమైన అగ్ని ప్రమాదం తరువాత ఇండియాలోనూ చాలా మంది తమ సంతాపాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. చాలా మంది తాము అక్కడ పర్యటించిన కాలాన్ని గుర్తు చేసుకున్నారు. కొందరు అక్కడ తీసుకున్న ఫోటోలను షేర్ చేశారు. ఫ్రాన్స్ రాయబారి ఈ సందేశాల పట్ల ధన్యవాదాలు ప్రకటించారు. చాలా కళాఖండాలకు నాట్రడామ్ పేర్లు ఇచ్చింది. విక్టర్ హ్యూగో రచించిన ద హంచ్ బ్యాక్ ఆఫ్ నాట్రడామ్ను ఫ్రాన్స్లో నాట్రడామ్ డి ప్యారిస్ గా పిలుస్తుంటారు. కేథడ్రల్ కు చివరగా పెద్ద నష్టం కలిగింది ఫ్రెంచ్ విప్లవ సమయంలోనే. 2 ప్రపంచ యుద్ధాలను అది తట్టుకుని నిలిచింది. నాట్రడామ్ కాలిపోతుంటే చూడ్డం ప్రతి ఫ్రాన్స్ పౌరుడికి షాక్ లాంటిదే. ప్యారిస్ డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ కేథడ్రల్ చర్చికి తీవ్ర నష్టం వాటిల్లిందని, చర్చిలోని కళాకృతులు, ఇతర విలువైన వస్తువులను కాపాడేందుకు అత్యవసర సేవల సిబ్బంది ప్రయత్నించారని చెప్పారు. C'est un des lieux les plus visités au monde et les plus visités de la capitale. Souvent, des personnes qui viennent, même pour une escale de quelques heures à Paris, viennent ici sur le parvis de Notre-Dame. Et Notre-Dame fait vraiment partie de l'histoire de notre ville et même du mythe de Paris ici et à l'international. Donc, j'ai vu en fait la fumée depuis mon bureau de l'hôtel de ville. J'étais en réunion et on a vu cette fumée. On a tout de suite évidemment alerté les pompiers. Je me suis rendue sur place et ensuite de voir impuissant le feu s'emparer de la cathédrale. ఈ ప్రమాదంలో చర్చి లోపల చెక్కతో తయారు చేసిన వస్తువులు, ఇతర నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. చర్చి మరమ్మతుల పనుల కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. గత సంవత్సరం ఈ చర్చి మరమ్మతుల కోసం ఆర్థిక సహకారం అందించాలని ప్రజలకు అప్పీలు చేయడం జరిగింది. ఇది శతాబ్దాల పాత కట్టడం కాబట్టి చాలా మరమ్మతులు అవసరమయ్యాయి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో సీన్ నది ఒడ్డున కట్టిన చర్చి ఇది. అద్భుతమైన వాస్తుకళకు నిలయం ఈ చర్చి. నిజానికి ఈ చర్చి ప్రపంచంలో అత్యంత ఎత్తైన చర్చి కూడా కాదు, అత్యంత పెద్దదైన చర్చి కూడా కాదు. అయినా ప్రపంచ వారసత్వ సంపదలో భాగంగా దీన్ని యునెస్కో గుర్తించింది. ఎందుకంటే గొప్ప చారిత్రక వారసత్వం ఉన్న చర్చి ఇది. నోట్రడామ్ గోతిక్ వాస్తు శైలిలో కట్టిన అద్భుతమైన నిర్మాణం. ఈ చర్చి నిర్మాణంలో కిటికీలు, మెట్లు, కలప నిర్మాణాలు, కళాఖండాలు, చిత్రాలు, విగ్రహాలు ఇదో గొప్ప చారిత్రక వారసత్వం.
ఈ చర్చి ప్రత్యేకతలను చూస్తే కేథడ్రల్ చర్చిలో మొత్తం 3 రోజ్ విండోస్ ఉన్నాయి. ఈ చర్చిలో ప్రధాన ఆకర్షణగా నిలిచే ఈ కిటికీలు 13వ శతాబ్దానికి చెందినవి. వీటిలో చర్చి పశ్చిమ ముఖద్వారం వద్ద ఉన్న కిటికీ 3 కిటికీల్లోకి చిన్నది. దీని నిర్మాణం 1225 సంవత్సరంలో పూర్తయింది. ఇందులో గాజు పలకలను రాళ్లను అమర్చిన తీరు చాలా ప్రత్యేకం. ఇక దక్షిణాన ఉన్న రోజ్ విండో వ్యాసం 43 అడుగులు ఉంటుంది. ఇందులో మొత్తం 84 పలకాలను అమర్చారు. ఈ కిటికీలు అగ్ని ప్రమాదం కారణంగా మునుపటి మెరుపును కోల్పోయి ఉండవచ్చు. కానీ ఈ విండోస్కు ఎలాంటి ప్రమాదం జరిగినట్లు అనిపించడం లేదని కేథడ్రల్ చర్చి అధికార ప్రతినిధి ఆన్ రఫినట్ అన్నారు. కానీ చర్చి భవనం బలహీనంగా ఉండడంతో ఈ రోజ్ విండోస్కు ఏ ప్రమాదం లేదని కూడా చెప్పలేమని ఆయన అన్నారు. గోధిక్ నిర్మాణ శైలిలోని 2 టవర్లు కేథడ్రల్ చర్చిలో మరో ఆకర్షణ. ఈ 2 దుర్గాలు చర్చికి పశ్చిమ ద్వారానికి కిరీటంలా కనిపిస్తాయి. ఇక్కడికి వచ్చే సందర్శకులు ఈ టవర్ల ముందు కాసేపు గడుపుతారు. ఈ పశ్చిమ ద్వార నిర్మాణం 1200 సంవత్సరంలో ప్రారంభమైంది. మొదటి టవర్ నిర్మించేందుకు 40 ఏళ్లు పట్టింది. 1240 సంవత్సరంలో మొదటి టవర్ పూర్తవగా ఆ తరువాత ప్రారంభించిన 2వ టవర్ నిర్మాణం 1250 సంవత్సరంలో పూర్తయింది. ఈ టవర్ల పొడవు 68 మీటర్లు. ఈ టవర్లపైకి చేరడానికి 387 మెట్లు ఎక్కాలి. టవర్లపైకి ఎక్కాక 4 దిక్కులకు విస్తరించిన ఫ్రాన్స్ నగరాన్ని పనోరమిక్ వ్యూలో చూడవచ్చు. టవర్ల మీదుండే గంటలు చెక్కు చెదరలేదని అధికారులు తెలిపారు. మెట్ల గుండా టవర్లపైకి చేరి నగరం నలుదిక్కులను ఓసారి కళ్లారా చూడాలనుకునే వారికి దారి మధ్యలో కొన్ని వింత జీవుల ఆకృతులు కనిపిస్తాయి. ఈ వింత జీవుల ఆకృతులు 2 రకాలు. వీటిని రాతితో నిర్మించారు. ఈ విగ్రహాల ద్వారా వర్షపు నీరు బయటకు వెళ్లే ఏర్పాటు చేశారు. కానీ కాలానుగుణంగా కేథడ్రల్ చర్చిలోని రాతి నిర్మాణాలు దెబ్బతినడంతో ఈ విగ్రహాల ద్వారా బయటకు వెళ్లే వర్షపు నీటి వల్ల ఇవి మరింత దెబ్బతినకుండా కొన్ని విగ్రహాల స్థానంలో పీవీసీ పైపులను ఏర్పాటు చేశారు. చర్చి భవనం పైన ఏర్పాటు చేసిన శిల్పం ఇక్కడ చాలా ప్రసిద్ధి పొందిన శిల్పం. ఈ శిల్పం తలకు చేతులు ఆంచి చర్చిపై కూర్చుని నగరాన్ని చూస్తున్నట్లు ఉంటుంది. దీన్ని స్ట్రిడ్జ్ అని పిలుస్తారు. కేథడ్రల్ చర్చిలో మొత్తం 10 బెల్స్ ఉన్నాయి. వీటిలో ఎమ్మాన్యుయేల్ అనే గంట బరువు 23 టన్నులు. దీన్ని దక్షిణ టవర్ పై 1685లో ఏర్పాటు చేశారు. ఫ్రెంచ్ విప్లవం సమయంలో ఫిరంగి గుండ్ల కోసం చర్చి ఉత్తర టవర్ పై ఉండే గంటలను కరిగించారు. 6 ఏళ్ల క్రితం 2013 సంవత్సరంలో కేథడ్రల్ చర్చ్ 850వ వార్షికోత్సవాన్ని జరిపినప్పుడు ఉత్తర దిక్కు టవర్ పై అసలైన బెల్స్ను పోలిన చిన్న చిన్న బెల్స్ను ఏర్పాటు చేసి సాధువుల పేర్లతో ఈ బెల్స్ను ఆశీర్వదించారు. అగ్ని ప్రమాదంలో నేలకూలిన ప్రసిద్ధ చర్చి గోపురం 12వ శతాబ్దంలో నిర్మించారు. ఆ తరువాత ఈ గోపురానికి చాలా మార్పులు చేశారు. ఫ్రెంచ్ విప్లవ కాలంలో ధ్వంసమైన ఈ గోపురాన్ని 1860 సంవత్సరంలో పునర్నిర్మించారు. చర్చి గోపురం పైకప్పు రాతి నేలమాలిగా ధ్వంసమవ్వడం ఫ్రెంచ్ గోధిక్ వారసత్వ సంపదకు పూడ్చలేని లోటు. ఫ్రాన్స్ ప్రజలను తలుచుకుంటే మా హృదయం ద్రవిస్తోందని రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ అన్నారు. సిలువ వేసినప్పుడు యేసుక్రీస్తు తలపై ఉంచిన ముళ్ళ కిరీటం, సిలువ అవశేషం, జీసస్ గోరు ఇలాంటి ధార్మికమైన పవిత్ర చిహ్నాలు ఇక్కడ ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ప్రజలు కలిసి ముళ్ళ కిరీటం కింగ్ లూయిస్ 9th ధరించినట్లుగా భావిస్తున్న అంగవస్త్రం లాంటి వెలకట్టలేని వాటిని కాపాడారని ప్యారిస్ మేయర్ ట్వీట్ చేశారు. కానీ చర్చి లోపలున్న పెద్ద పెద్ద పెయింటింగ్స్ చాలా బరువుగా ఉండడంతో వాటిని గోడల నుంచి కిందకు దించి కాపాడడం కష్టంగా మారిందని అగ్నిమాపక సిబ్బంది తెలియజేశారు. కేథడ్రల్లో ప్రధానంగా 3 సంగీత వాయిద్యాలు ఉన్నాయి. వాటిలో గ్రేట్ ఆర్గాన్ను మొదట 1401 సంవత్సరంలో నిర్మించారు. తరువాత 18, 19 శతాబ్దాల్లో వీటికి కొన్ని మార్పులు చేశారు. చాలా మార్పులు చేర్పులు చేశాక కూడా మొదటిసారి నిర్మించినప్పుడు ఆర్గాన్లో పొందుపరిచిన కొన్ని పైపులు ఇప్పటికీ ఇందులో ఉన్నాయి. ఈ ఆర్గాన్ భద్రంగానే ఉందని ప్యారిస్ మేయర్ అన్నారు. ఇది ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన వాయిద్యం. ఇది ఒక అద్భుతమని చెబుతారు. నోట్రడామ్ కేథడ్రాల్ చరిత్ర చాలా ఆసక్తికరమైంది. మధ్యయుగాల ఈ చర్చికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 80 రాజుల కిరీటాలు, 2 సామ్రాజ్యాల అధికారాలు, 5 గణతంత్ర రాజ్యాల ఏర్పాటు, 2 ప్రపంచ యుద్ధాలు ఇవన్నీ ఈ చర్చి చూసింది. ఈ ప్రత్యేకత ఫ్రాన్స్లోని నోట్రడామ్ కేథడ్రల్ చర్చికే సొంతం. చరిత్ర ప్రవాహాన్ని ఈ చర్చి కళ్లారా చూసింది. ఫ్రాన్సు చరిత్రలోని అనేక సంఘటనలకు సాక్షిగా నిలిచింది.
నోట్రడామ్ చర్చి నిర్మాణం 1163లో ప్రారంభమైంది. నిర్మాణం పూర్తి కావడానికి 180 సంవత్సరాల కాలం పట్టింది. నిర్మాణం 1345 నాటికి పూర్తయింది. నోట్రడామ్ చర్చి కన్నా ముందు అక్కడ ఆ ప్రదేశంలో 2 పాత చర్చిలుండేవని, ఆ 2 పాత చర్చిల కన్నా ముందు అక్కడ జూపిటర్ దేవుడి కోసం కట్టిన ఒక మందిరం ఉండేదని అంటారు. 1160లో ప్యారిస్ బిషప్ మారిస్ డి సలీ ఈ చర్చి నిర్మాణం గురించి ఆలోచించారు. అంతకుముందు అక్కడ శిథిలావస్థలో ఉన్న 2 చర్చిలను ఒకే భవనంగా మార్చాలని అనుకున్నాడు. 1163లో 3 అలెగ్జాండర్ దీనికి శంకుస్థాపన చేశాడు. అనేక చారిత్రక సంఘటనలు ఆ తర్వాత గతించాయి. ఫ్రాన్స్ విప్లవం సందర్భంగా చర్చి దోపిడీకి గురైంది. దాదాపు ధ్వంసం చేశారు. 1804లో ఫ్రాన్స్ చక్రవర్తిగా నెపోలియన్ ఈ చర్చిలోనే కిరీటాన్ని ధరించాడు. అనేక విపత్తులను తట్టుకుని నిలబడిన చరిత్ర ఈ చర్చి స్వంతం. ఫ్రాన్స్లో క్రైస్తవం రాకముందు ఇక్కడ గోలో రోమన్ మందిరం ఉండేది. ఆ మందిరం బృహస్పతి దేవుడి మందిరం అంటారు. ఈ మందిరాన్ని తర్వాత క్రైస్తవ బేసలికాగా మార్చారు. ఆ బేసలికాల స్థానంలో దీన్ని తరువాత కట్టారు. బృహస్పతి మందిరానికి ముందు ఇక్కడ 4వ శతాబ్దంలో సెయింట్ ఇటియన్ బేసిలికా ఉండేది. ఆ తరువాత క్రీస్తు శకం 857లో మరో చర్చి ఇక్కడ కట్టారు. నోట్రడామ్ చర్చి కన్నా ముందు ఇక్కడ రోమన్ స్టుడి మోడలింగ్ చర్చి కూడా ఉండేది. చివరకు 1163లో గోధిక్ శైలిలో నోట్రడామ్ కేథడ్రల్ నిర్మాణం ప్రారంభమైంది. చరిత్రలో అనేక ఒడిదుడుకులను నోట్రడామ్ క్యాథడ్రల్ చూసింది. అనేక మంది రాజుల పట్టాభిషేకానికి సాక్షిగా నిలిచింది. అనేక సార్లు దాడులకి గురైంది, విధ్వంసాలను ఎదుర్కొనింది. 13వ శతాబ్దిలో కూడా ఈ చర్చి ఒకసారి అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ తర్వాత దీన్ని పునర్నిర్మించడం జరిగింది. ఫ్రాన్స్ విప్లవ కాలంలో చర్చి విరోధులు కూడా చర్చికి నిప్పు పెట్టారు. అక్కడి విగ్రహాలను విరక్కొట్టారు. 27 మంది రాజుల విగ్రహాలు ఉండేవి, వాటన్నింటినీ విరక్కొట్టారు. ఆ తర్వాత అనేక సంవత్సరాల వరకు ఈ చర్చిని ఎవరూ పట్టించుకోలేదు. నెపోలియన్ ఈ చర్చిని తర్వాత కొంత పునర్నిర్మించాడు. విక్టర్ హ్యూగో 1831లో నోట్రడామ్ ఆఫ్ ప్యారిస్ అనే పుస్తకం రాశాడు. ఇది ఇంగ్లీష్లో హంచ్ బ్యాక్ ఆఫ్ నోట్రడామ్ గా వచ్చైంది. ఇందులో కేథడ్రల్ చరిత్ర గురించి, దాని దయనీయ స్థితి గురించి రాశాడు. ఈ పుస్తకం వచ్చిన తరువాతనే ఫ్రాన్స్ ప్రజలకు ఈ కేథడ్రాల్ పరిస్థితి గురించి ఆందోళన మొదలైంది. ఆ తరువాత చర్చి పునర్నిర్మాణం జరిగింది. ప్రపంచంలోని కేథడ్రాల్స్ లో ఇదొక మాస్టర్ పీస్ గా పరిగణన పొందింది. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ చర్చిని చూడ్డానికి, ఇక్కడ ప్రార్థనలు చేయడానికి వస్తుంటారు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఈఫిల్ టవర్ కూడా ఫ్రాన్స్లోనే ఉంది. ఈఫిల్ టవర్ చరిత్ర శతాబ్దం కన్నా కాస్త ఎక్కువ. కానీ నోట్రడామ్ కేథడ్రాల్ 8.5 శతాబ్దాలుగా ఫ్రాన్స్ చరిత్రలో భాగంగా ఉంది. ప్యారిస్ అంటే నోట్రడామ్ గా గుర్తింపు పొందింది. ఈ చర్చి టవర్ల ఎత్తు 200 అడుగులు. ఈ కట్టడం పొడవు 400 అడుగుల కన్నా ఎక్కువ. దాదాపు 52,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టిన నిర్మాణం ఇది. ఈ కట్టడం వాస్తుపరంగా చాలా ప్రత్యేకమైంది. ప్రపంచవ్యాప్తంగా అనేక లక్షల మందిని ఆకర్షిస్తున్న అందమైన వాస్తు నిర్మాణం ఈ చర్చి స్వంతం. లోపలి భాగం మొత్తం కలపతో కట్టారు. ఇందులో గులాబీ కిటికీలు మరింత అందమైనవి. ఇవి స్టెంట్ గ్లాస్ విండోలు. ఇవి 13వ శతాబ్దం నిర్మాణాలే. ఇక్కడ ఉన్న సంగీత వాయిద్య గ్రేట్ ఆర్గాన్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఇది మధ్యయుగాల నాటిది. ఇప్పటికి కూడా ఈ వాయిద్యాన్ని పబ్లిక్ సర్వీసెస్ లో వాడుతున్నారు. ఇందులో అనేక విగ్రహాలు, పెయింట్స్ ఉన్నాయి. వాటిపై బైబిల్ కథల దృశ్యాలు, కొందరు ఫాదర్ల చిత్రాలు ఉన్నాయి. చర్చి లోపల చిత్రాలు, నగిషీలు, బొమ్మలు చాలా ఉన్నాయి. చర్చి లోపల ఫ్రాన్సు చరిత్ర కూడా మనకు కనిపిస్తుంది. ఈ చర్చిలో ట్విన్ బెల్ టవర్స్ ఉన్నాయి. ఇవి 19వ శతాబ్దం వరకు ఈ టవర్స్ ప్యారిస్లో అన్నిటికన్నా ఎత్తైనవి. తరువాత ఈ స్థానం ఈఫిల్ టవర్ కు దక్కింది. నోట్రడామ్లో ఉత్తర టవర్ నిర్మాణం 1240లో జరిగింది. దక్షిణ టవర్ 1250లో నిర్మించారు. అగ్నికి ఆహుతైన పారిస్లోని ప్రఖ్యాత చర్చి నోట్రడామ్ క్యాథడ్రల్ పునర్నిర్మాణం పనుల కోసం ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుండి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. ఈ చర్చి మరమ్మతులకు గాను సుమారు 7,000 కోట్ల రూపాయల విరాళాలు ఇప్పటికే వసూలయ్యాయి.
ఈ కట్టడం పునర్నిర్మాణానికి గాను 5 ఏళ్లు పడుతుంది అంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మైక్రాన్ ప్రకటించారు. ధార్మిక స్థలాలకు మానవ సమాజాల్లో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. వాటికి నష్టం కలిగినప్పుడు వెంటనే పునరుద్ధరించే చర్యలు తీసుకోవడం ఎంతైనా అవసరం. ఇది ఈ రోజు బిగ్ స్టోరీ. రేపు మరో కథనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. For more updates, please subscribe 99 TV Telugu.